ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట ఫిలెమోనుకు రాసిన పత్రిక 5 నుండి 7 వరకు. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత మనము గొప్ప విశ్వాసం చూపిస్తూ కొనసాగవచ్చు. ప్రతినిత్యము దేవుని వాక్యము ధ్యానించటము, అలాగే ప్రార్థించుకోవటము దేవుణ్ణి ఎంతగానో సంతోషపెడుతుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చేసిన మంచిని, అనగా మన తప్పులను, మన పాపములను క్షమించి ఎలాగైతే ప్రేమిస్తున్నాడో ఆ విధంగా మనకు రక్షణ ఇచ్చి సంతోష పెడుతున్నాడో అర్థం చేసుకొని మనము కూడా ఆ మంచిని ఇతరులకు పంచాలని దేవుని వాక్యము చెప్తోంది. కాబట్టి ఇతర విశ్వాసుల పట్ల గౌరవము, అభిమానము చూపిస్తూ, అలాగే సంఘ కాపురులను గౌరవిస్తూ వారిని సంతోష పెట్టాలి. ఎవరైనా మన పట్ల తప్పు చేస్తే వారు ఎంతటి తక్కువ స్థాయి వారైనా సరే వారిని క్షమించి క్రీస్తులో వారిని సహోదరులుగా స్వీకరించాలని దేవుని వాక్యము చెప్తోంది. కనుక ఇతరులను ప్రేమించటము, వారికి భవిష్యత్తు పట్ల భరోసా ఇవ్వటము, షరతులు లేకుండా ప్రేమించటము చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి పట్ల చేస్తున్నది అదే కదా. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.